ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. భారీగా హాజరు కానున్న భక్తగణాన్ని దృష్టిలో ఉంచుకుని తీతిదే అధికారులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆనవాయితీ ప్రకారం వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణ మహోత్సవాన్ని 5వ సారి అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2015లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా 2016 నుంచి కళ్యాణ వేడుకలు తీతీదే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయానికి సమీపంలోని 52 ఎకరాల్లో ఈసారి ఏర్పాట్లు చేశారు. తీతీదే వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల పరిణయం జరిపించనున్నారు. ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా కళ్యాణానికి హాజరు కానున్నారు. కళ్యాణోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా వేసిన తీతీదే 60,000 మంది భక్తులు కూర్చుని తిలకించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకుగాను సుమారు 20 గ్యాలరీలు సిద్ధం చేసింది. గతేడాది గాలివానకు షెడ్లు కూలడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పటిష్టంగా జర్మన్ తరహా షెడ్లు వేశారు. ప్రతి గ్యాలరీకి ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం సుమారు 1,200 మంది శ్రీవారి సేవకులను నియమించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 2 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. కళ్యాణ వేదిక వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి రాత్రి స్వామివారి కళ్యాణం ముగిసే వరకు ఒంటిమిట్ట పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ అభిషేక్ మహంతి ప్రకటించారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా 1,200 మంది పోలీసులను మోహరించారు. కళ్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలు అమర్చి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కాంపోనెంట్ అలాగే లా అండ్ ఆర్డర్ కాంపోనెంట్తో పాటు క్రైమ్ కాంపోనెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మేము మొత్తం మా స్పెషల్ పార్టీస్ అలాగే స్పెషల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. మేము మొత్తం కూడా 4 ఎంట్రీస్ పబ్లిక్ ఎంట్రీస్ పెట్టడం జరిగింది. ఆ 4 ఎంట్రీస్తో పాటు ఎగ్జిట్స్ కూడా మల్టిపుల్ లొకేషన్స్లో ఎగ్జిట్స్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఆ ఎగ్జిట్స్ వాడుకోవచ్చు అని. సీఎం గారు, గవర్నర్ గారి ప్రోగ్రామ్ బట్టి మేమందరం కూడా ఆల్రెడీ వీఆర్ రెడీ, వీఆర్ మేకింగ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్. దీంట్లో సెక్యూరిటీ కాంపోనెంట్లు అన్నీ ఏమేమి చేయాలో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి భక్తులను కళ్యాణ వేదిక ప్రాంగణంలోకి అనుమతిస్తారు. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.